హాయ్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు నేను సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను మీ శిరీషాని. వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. చిన్న సొర ముక్కని తీసుకొని ఇంట్లో ఉంటే మా పాప ఈరోజు సెలవే కదా, స్వీట్ చేయమంది ఏదైనా. దాన్ని ముందు పీల్ తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని దానిలో ఉన్న గింజలను మొత్తం తీసేయాలి, లోపల ఉన్నదంతా. ఆ లోపల ఉన్నదంతా తీసేసి మనం క్యారెట్ ఎలా తురుముకుంటామో దీన్ని కూడా అలానే తురుము పెట్టుకుందాం. ఇదైతే 10 నిమిషాల్లో అయిపోతుందండి సొరకాయ హల్వా. మన భోజనాల్లో పెడతారు కదా, అలానే ఉంటుంది సేమ్. ఇలా మొత్తం గింజలనంతా తీసేసుకొని తురుము పెట్టుకుందాం. క్యారెట్ తురుముకునేది పెద్ద హోల్స్ ఉంటాయి కదా, అటువైపు తురుముకుంటే బాగుంటుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇలా తురుము పెట్టేసుకుందాం. ఇలా తురుము పెట్టుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా పిండేసుకుందాం చేత్తో. వాటర్ ఉంటే వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంతమంది అయితే ఇలా కట్ చేసి పెట్టుకొని ఉడకబెడతారంట. నేను అలా కాదు, మామూలుగానే ఇలా అంతా తురుము పెట్టుకొని వాటర్ అయితే పిండేసి దాన్ని ఒక 10 మినిట్స్ అలా ఆరబెట్టాను. ఇలా ఆరబెట్టడం వల్ల మనకి ఏంటంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. సొరకాయ ఆగడానికి టైం పడుతుంది మనకి. చూసారు కదా, అలా వాటర్ అంతా పిండేసుకొని ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుని వాటిని పక్కనైతే తీసేసుకున్నాను. అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి మనం పక్కన పెట్టుకున్న సొరకాయ తురుమునైతే యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇది ఫ్రై అవ్వాలండి. లేకపోతే పచ్చిగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఇది వేగడానికి ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా ఈజీనే, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా షుగర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఆరెంజ్లు తీసుకొచ్చి జ్యూస్ చేయమంది మా పాప. చూసారు కదా, హాఫ్ కప్ అయితే షుగర్ సరిపోతుంది. వీళ్ళు స్వీట్ ఎక్కువ తింటారని కొంచెం స్వీట్ ఎక్కువ యాడ్ చేశాను. ఈ షుగర్ బదులు మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం షుగర్ అంతా డీప్ అయిపోయిన తర్వాత మనం హాఫ్ కప్ కాదండి, పావు కప్పు కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేస్తున్నాను నేను. పచ్చి పాలైనా పోసుకోవచ్చు, నేనైతే కాసేసాను పాలు. ఇప్పుడు పాలు అయితే యాడ్ చేసేసుకుంది. చూసారు కదా, ఈ షుగర్ అంతా దీనిలోకి మెల్ట్ అయ్యే వరకు ఇలా ఫ్రై అనిస్తే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇలా చూసారు కదా, మిల్క్ కూడా యాడ్ చేసేసాను. దీనిలో ఒక 5-10 మినిట్స్ ఇలా మగ్గనిస్తే అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇది సొరకాయ తురుము అనేది. ఫైనల్గా అయితే అయిపోయింది. దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకొని అలాగే కొంచెం యాలకుల పొడి స్మెల్ కోసం యాడ్ చేసి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయిపోతుంది. మన ఛానల్ని ఎవరైతే ముందుగా ఫస్ట్గా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సొరకాయ హల్వా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అయిపోయినట్టే స్వీట్ సొరకాయ హల్వా. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకా మీరైతే సొరకాయతో ఏం చేస్తారో, ఏమేమి వంటకాలు చేస్తారో. నేనైతే సొరకాయ హల్వా, సొరకాయ దప్పడం, అలాగే సొరకాయ వడియాలు, సొరకాయ గారెలు ఇంకా బాగుంటాయి. ఇంకా ఏం వెరైటీస్ కావాలో మీరు కామెంట్స్ చేస్తే నేను ఇంకా కొత్త వంటకాలతో మీ ముందుకు ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది కదా, ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మా పాప అయితే అవ్వకుండానే ఎప్పుడు తిందాం అంటుంది.
ప్లేట్ అయితే నేను ఇలా డెకరేట్ చేశాను కీరా ఆరెంజ్ ఫ్రూట్స్తో. హ్యాపీ రిపబ్లిక్ డే అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్.